హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రాక్టీస్ మ్యాథ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో పర్ముటేషన్ కాంబినేషన్ అనే చాప్టర్లోని ఎక్సర్సైజ్ 5 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. సో ఈ చాప్టర్ మొత్తం మనకు 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మొత్తం టోటల్ 12 మార్క్స్ ఇందులోంచి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్లీజ్ ప్రాక్టీస్ మోర్ హియర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి జరా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్తోని. ఇందులో నుంచి మాత్రం కంపల్సరీ 12 మార్క్స్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి. ప్లీజ్ ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. ఇందులో సాల్వ్ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ కంటే ముందున్న సాల్వ్ ప్రాబ్లమ్స్ మరియు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయండి. అవి నేను చెప్తాను ఏవేవి ఇంపార్టెంటో ఇక్కడ. సో మనం ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయే ముందు మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం నేర్చుకోవాలి. సో ఏంటంటే ఫస్ట్ పర్మిటేషన్ అంటే ఏంటి, పర్ముటేషన్ అంటే ఏంటో నేర్చుకుందాం. సో ఇదేంటంటే పర్ముటేషన్ అనేది మీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 150 పేజ్ నెంబర్లో ఇచ్చాడు. సో అక్కడ పర్ముటేషన్స్ అంటే ఒక ఎగ్జాంపుల్తో తీసుకున్నాడు. సో ఆ ఎగ్జాంపుల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీ అవుతుంది. ఓకేనా, పర్ముటేషన్స్ అంటే ఏంటి, తర్వాత కాంబినేషన్స్ అనేది కూడా చూద్దాం. సో మనకు కొన్ని నంబర్స్ ఇచ్చాడు, 1 2 3 4 5 అనే నంబర్స్ ఇచ్చాడు విత్ ఎగ్జాంపుల్స్తో తీసుకున్నప్పుడు. దీని త్రీ డిజిట్ నంబర్ సెట్గా రాయమన్నాడు. సో ఎలా అంటే 1 2 3 అంటే ఒక 123 లాగా, అసలు 235 లాగా, లేకుంటే 234 లాగా. సో ఇలా ఫామ్ చేస్తూ వెళ్తే దీన్ని పర్ముటేషన్స్ లాగా తీసుకుంటాం. ఓకేనా, సో ఇది ఎగ్జాంపుల్ ఫర్ పర్ముటేషన్స్. ఏదైతే ఇచ్చిన నంబర్స్ని ఒక ఆర్డర్ లైక్ ఇదేంటి 3 డిజిట్ నెంబర్ అండ్ లేకుంటే 4 డిజిట్ నెంబర్ కూడా అని చెప్పొచ్చు. ఎలా అంటే 1 2 3 4 అంటే 1234, లేకుంటే 2345, ఇలా 3 డిజిట్ నెంబర్స్ కూడా రాయడాన్ని పర్ముటేషన్స్ లాగా తీసుకుంటాం. మరి కాంబినేషన్స్ని ఎలా తీసుకుంటాం, అదే ఎగ్జాంపుల్లో ఇచ్చాడు. సో కాంబినేషన్ అనేది దానికి కూడా ఏం చేశాడంటే సేమ్ 1 2 3 4 అనే 4 5 అనే డిజిట్స్ తీసుకున్నాడు. సో దాంట్లో కూడా ఏం చేశాడు, మనకు కావాల్సిన ఏదైతే ఒక నంబర్స్ని తీసుకొని దాన్ని సెట్ లాగా కన్వర్ట్ చేశాడు. అంటే 2 4 5 అనేది ఒక సెట్, దీన్ని కాంబినేషన్స్గా తీసుకుంటాం. ఎలాగంటే 4 5 1 అనేది ఒకటి కావచ్చు. సో ఇలా దీన్ని కాంబినేషన్స్గా తీసుకోవడాన్ని, సెట్ రూపంలో తీసుకోవడాన్ని కాంబినేషన్ కానీ ఇక్కడ ఇచ్చాడు. ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ ద ఓన్లీ వన్ ప్రాసెస్, అంటే సెట్స్ ప్రాసెస్లో తీసుకోవడం కాంబినేషన్ అనేది. సో పర్ముటేషన్స్ అంటే ఇచ్చిన ఏవైతే డిజిట్స్ ఉన్నాయో వాటిని అరేంజ్ చేయడం, ఒక ఆర్డర్లో అరేంజ్ చేయడం, వాడు ఇచ్చిన కండిషన్స్ బట్టి మనం, క్వశ్చన్ ఇచ్చిన కండిషన్ బట్టి మనం అరేంజ్ చేయడం. ఓకే, సో ఇదే 150 పేజ్ నెంబర్లో సో మీ కింద ఒకటి ఇచ్చాడు, ఏంటంటే లైక్ ఒకటి ఫ్యాక్టోరియల్ నోటేషన్ అని ఇచ్చాడు. సో ఫ్యాక్టోరియల్ నోటేషన్, సో దీన్ని బాగా గమనించండి ఇక్కడ నోటేషన్. ఇందులో ఏంటంటే ఒకవేళ 1 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి, దీని వాల్యూ 1 అవుతుంది ఉంటుంది. ఇది ఫ్యాక్టోరియల్, ఈ సింబల్ని ఫ్యాక్టోరియల్ అంటాం. సో 1 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటంటే 1గా తీసుకున్నాడు. సో ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఇక్కడ తీసుకున్నాడు. సో ఇది ఎప్పుడైనా ఎన్ వాల్యూ ఎట్లా ఉండాలి, గ్రేటర్ దెన్ 1 ఉండాలి ఇఫ్ ఇన్ కేస్. ఓకేనా, ఇది ఈక్వల్ టు 1 ఉంది అనుకోండి, ఇప్పుడు ఎన్ ప్లేస్లో 1 సబ్మిట్ చేసి 0 అయిపోతుంది, అంటే ఈ టోటల్ వాల్యూ ఎన్ ఫ్యాక్టోరియల్ 0 అయిపోతుంది కదా. సో కాబట్టి ఏంటి, ఎన్ వాల్యూ ఎప్పుడు 1 కంటే పెద్దదిగా ఉండాలి. సో దీనికి ఎన్ ఫ్యాక్టోరియల్ వాల్యూ ఇది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే అలాగనే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే దేని మీద, ఎన్ ఫ్యాక్టోరియల్స్ మీద. ఒకవేళ 2 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి, 2 ఫ్యాక్టోరియల్ ఏం రాసుకోవచ్చు, 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1, 2 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చు. 1 ఫ్యాక్టోరియల్ 1 అవుతుంది కాబట్టి దీని వాల్యూ 2 అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఇంకా కొన్ని ఇచ్చాడు ఇక్కడ చూడండి, అట్లే 3 ఫ్యాక్టోరియల్ కానీ, 4 ఫ్యాక్టోరియల్ కానీ, 5 ఫ్యాక్టోరియల్ కానీ ఇలా ఇచ్చాడు. ఓకే, 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు 2 కాబట్టి ఇది 6 అయిపోతుంది. ఇది 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 3 ఫ్యాక్టోరియల్ ఎంత మనకి 6 కాబట్టి 6 ఇంటూ 4, 6 ఇంటూ 4, 6 4 జా 24 వస్తుంది ఇక్కడ. ఎందుకంటే దీన్ని ఏం రాసుకుంటామంటే 4 ఫ్యాక్టోరియల్ని 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్గా రాసుకున్నప్పుడు. ఓకే, నేను డైరెక్ట్ చెప్తున్నాను. సో ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ అనేది ఏంటి, 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అవుతుంది అప్పుడు. సో 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత, 24 కదా. సో ఇప్పుడు 24 5 జా ఎంత వస్తుంది, 120 వస్తుంది. సో ఇలా వాల్యూస్ని చేసుకుంటూ వెళ్ళిపోవడం అన్నట్టు. సో ఇంకోటి ఏంటంటే 0 ఫ్యాక్టోరియల్ ఎప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంట, 0 ఫ్యాక్టోరియల్ 1 వస్తుంది. సో ఇది కూడా గుర్తుంచుకోండి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మీకు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఎక్సర్సైజ్లోకి కాకుండా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూస్తూ ఎక్సర్సైజ్లోకి వెళ్దాం, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ మీ పేజ్ నెంబర్, టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్లో 151 అనే పేజ్ నెంబర్ ఉంది. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సో అదేంటంటే 5.1.2 అనే ఎగ్జాంపుల్ని తీసుకొని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ ఏమంటుందంటే ఏ మ్యాన్ హ్యాస్ ఫోర్ డిఫరెంట్ టీ షర్ట్స్ ఉన్నాయంట మన దగ్గర. ఓకే, ట్రౌజర్స్ కానీ టీ షర్ట్స్ కానీ ట్రౌజర్స్ ఉన్నాయంట. అవి ఏంటంటే T1, T2 అండ్ T3 అండ్ T4గా ఉన్నాయంట ట్రౌజర్స్. అండ్ 3 డిఫరెంట్ కలర్ షర్ట్స్ ఉన్నాయంట. ఏంటి, షర్ట్స్. ఓకే, ఇది ట్రౌజర్స్.
ఇది షర్ట్స్. ఇక్కడ షర్ట్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అంటే ఏంటి? ఒకటి S1 అండ్ S2 అండ్ S3గా ఇచ్చాడు మీ టెక్స్ట్ బుక్‌లో. సో ఏమన్నాడు? వీడిని సెలెక్ట్ ఒక పేర్ లాగా సెలెక్ట్ చేసి చేయమన్నాడు. ఎన్ని వేస్‌గా చేయొచ్చు అనేది చెప్పమన్నాడు అన్నట్టు. సో ఇక్కడ ఇచ్చాడు డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎక్స్‌ప్లెయిన్ హౌ బిలో అని. కింద ఇచ్చాడు ఆ ఎగ్జాంపుల్‌లో మనం ఎలా చేశారో చేద్దాం. ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ యాక్చువల్లీ 4 ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి 3 ఉన్నాయి. అంటే మొత్తం 12 సెట్స్‌గా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే 12 వేస్‌గా వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి ఏ విధంగా వస్తాయో మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. కొద్దిగా అర్థమవుతుందని. ఓకేనా? సో ఏంటంటే ఇక్కడ ఫస్ట్ టీతోని S1 అంటే టీ ప్లేస్‌లో అంటే T1 S1 అని ఒక పేర్ అవుతుంది. అంటే T1 S2 అనేది ఒక పేర్ అవుతుంది. T1 S3 అనేది ఒక పేర్ అవుతుంది. అవునా? అలాగే T2 S1 అని ఒకటి పేర్ అవుతుంది. T2 S2 అనేది T2 S3 అనేది ఓకే. అలాగే T3 T3 S1 T3 S2 అనేది T3 S3 అనేది. సో తర్వాత T4 S1 అనేది అండ్ T4 S2 అనేది T4 S3 అనేది. అంటే ఈ సెట్స్ రూపంలో రాయండి. అంటే కాంబినేషన్ అంటే ఇలా కాంబినేషన్ కాకుండా పర్ముటేషన్ అంటే ఒకదాని తర్వాత ఒక టెస్ట్‌గా ఏంది లైక్ ఒక సెట్‌గా తయారు చేస్తూ అంటే ఒక జంటగా తయారు చేస్తూ తీసుకురావడం అన్నట్టు. అంటే 12 వేస్‌గా అంటే 1, 2, 3 4 12 కదా! సో 12 వేస్‌లో ఇవిని మనం ఫార్మ్ చేయొచ్చు. సో దాన్నే ఎగ్జాంపుల్‌గా ఇక్కడ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందన్నట్టు. అంటే ఒక 4 ట్రౌజర్స్‌ని 3 షర్ట్స్‌ని ఇన్ని రకాలుగా మనం ఇన్ని వేస్‌గా మనం దాన్ని అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే. నౌ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. అంటే అది ఇంక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి గానీ అది కొంచెం ఈజీ ఎగ్జాంపుల్స్‌తో మీకు స్టార్ట్ చేస్తాను. దానివల్ల ఈజీ అవుతుంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 152 పేజ్ నంబర్‌లో సో మీకు 152 పేజ్ నంబర్‌లో ఒకటి డెఫినేషన్ ఉందండి. ఏంటంటే 5.1.4 అనే ఒక డెఫినేషన్ ఉంది. దాంట్లో ఏంటంటే లీనియర్ ఏముంటుంది? లీనియర్ పర్ముటేషన్స్ అంట. ఓకే. సారీ పిఈఆర్ పర్ముటేషన్స్. సో ఇది ఒక డెఫినేషన్ చూడండి మీరు ఒకసారి మీకు అర్థమవుతుంది ఈజీగా. సో పర్ముటేషన్ ఇది లీనియర్ పర్ముటేషన్ అనేది ఏమంటున్నాడంటే ఒక గివెన్ ఫినైట్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని సిమిలర్ ఉండేయంట. సో సెలెక్టింగ్ సమ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ అరేంజింగ్ ఇన్ దెమ్ ఇన్ ద లైన్. ఒక లైన్‌లో అరేంజ్ చేయడం. సో అంటే ఇదే చెప్పాను కదండీ ఇంతకుముందుకి 1, 2, 1, 2, 3, 4, 5 అనేది తీసుకున్నప్పుడు దీన్ని ఒక లైన్‌లో అంటే 1 తోని కొన్ని నంబర్స్ అంటే 123, 134 ఇలా కొన్ని 153, 145 అని ఒక లైన్‌లో అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. సో దీన్ని లీనియర్ పర్ముటేషన్స్ అంటారు. ఓకే. సో ఆ విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఇక్కడ 5.1.5 ఎగ్జాంపుల్స్‌లో చూడండి మీరక్కడ ఒక మింట్ అనే ఒక వర్డ్‌ని ఇచ్చాడు. ఆ వర్డ్‌ని 2 లెటర్స్‌గా అంటే 2 లెటర్ పర్ముటేషన్స్‌గా రాయమంటే సో దీనిలో ఎంఐగా తీసుకోవచ్చు, ఐఎంగా తీసుకోవచ్చు అనుకుంటూ చాలా వరకు మనకు అన్ని రాశాడు ఇక్కడ. సో ఎంఎన్ అని, ఎంటీ అని సో ఇట్లా కొన్ని పర్ముటేషన్స్ రాశాడు. సో ఇవన్నీ లైన్‌గా తీసుకుంటే మనం ఇక్కడ రాస్తున్నాను ఎగ్జాంపుల్‌గా మింట్‌ని సో మింట్‌ని రాసేటప్పుడు ఫస్ట్ ఎంఐ తీసుకున్నాను. తర్వాత ఎంఎన్ తీసుకున్నాను. తర్వాత ఎం ఆహ్, ఎన్ తీసుకున్నాను. సో ఇలా సో దీనికి రివర్స్ ఎంటీ తీసుకుందాం అనుకోండి. ఎంటీ తర్వాత యా ఐతోని తీసుకుందాం. ఐఎం తర్వాత ఐఎన్ తర్వాత ఐటీ తీసుకోవచ్చు. ఇది టీ అండి. ఐ కాదు టీ. సో ఇలా తర్వాత ఎన్ఎం సో ఎంఎన్ తర్వాత తీసుకున్నాం ఆల్రెడీ ఎంఎన్ కదా. సో ఇంకోటి ఎన్ఎం తర్వాత సో ఎన్ఐ తీసుకోవచ్చు. ఎన్టీ తీసుకోవచ్చు. ఇలా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఓకే. సో ఇది 2 వర్డ్ లెటర్‌గా ఓకే. 2 లెటర్‌గా ఇప్పుడు 3గా రాయమన్నాడు అనుకోండి. ఎంఐఎన్ వస్తుంది అట్లా. సో దీన్ని ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అట్లే. ఎంఐటి రావచ్చు. ఓకే. ఎంఎన్టి అలా ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. సో ఇవన్నీ ఇంకా మీకు ముందు ముందు వెళ్ళినా కొద్దీ ఎగ్జాంపుల్స్ కాకుండా ప్రాబ్లమ్స్ వెళ్ళినా కొద్దీ ఇంకా మీకు అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఎగ్జాంపుల్స్ కూడా చూపెడతాను. ఏ విధంగా ఏ క్వశ్చన్‌లకి ఏ ఎగ్జాంపుల్స్ లాగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామో లేకుంటే ఏ ఏ ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేస్తే మీకు ఏ ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్స్ ఈజీగా వస్తుందో కూడా నేను చెప్తాను మీకు. ఓకే. అదే ఎగ్జాంపుల్‌లో 1.2.5 ఎగ్జాంపుల్‌లో 5.1.5 ఎగ్జాంపుల్‌లో సో ఇంకోటేముంది సెకండ్ ఎగ్జాంపుల్ ఒకటుందండి. చూడండి మీ టెక్స్ట్ బుక్‌లో 150 పేజ్ నంబర్‌లో ఒక రన్నింగ్ అనే వర్డ్ ఇచ్చాడండి. రన్నింగ్ అనే రన్నింగ్ అనే వర్డ్ ఉంది. సో ఈ వర్డ్‌ని ఏం చేయమనంటే 3 లెటర్స్‌గా అంటే 3 లెటర్స్ పర్ముటేషన్స్ రాయమన్నాడు. పర్ముటేషన్స్ విత్ 3 లెటర్స్ అని. ఓకే. పర్ముటేషన్స్ విత్ 3 లెటర్స్. అంటే ఏంటి 3 లెటర్స్‌ని యూజ్ చేసుకుంటూ రాయాలి. ఎలా ఆర్‌యుఎన్ అనేది ఒకటి వస్తుంది ఇక్కడ. ఆర్‌యుఎన్ అనేది ఇంకోటి వస్తుంది. 2 ఉన్నాయి కాబట్టి ఎన్‌లు. సో అలా తీసుకోవచ్చు. లేకుంటే యుఎన్ఎన్ అని తీసుకోవచ్చు. సో ఈ 3 లెటర్స్‌ని ఇంకోటి ఏంటిది
ఎన్ఐ అని తీసుకోవచ్చు. ఓకే, ఐఎన్జి అని ఇలా తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, సో కొన్ని నంబర్ ఆఫ్ ఈటీసీ వస్తాయి, ఇట్లా ఇలా నంబర్ ఆఫ్గా మనం రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఏంటి ఇవన్నీ పర్ముటేషన్స్. సో ఇంకా ఈ విధంగా రాసుకోవచ్చు పర్ముటేషన్స్ విత్ ఫోర్ నెంబర్ అంటే 4 డిజిట్స్ లెటర్, 4 లెటర్స్ అంటే ఇక్కడ ఇవి 3 డిజిట్ లెటర్స్ కదా, లైక్ 3 లెటర్స్ తో ఫామ్ అయ్యే కొన్ని వర్డ్స్. ఇప్పుడు 4 లెటర్స్ తో ఫామ్ అయ్యే కొన్ని వర్డ్స్ చూద్దాం. ఏంటి అంటే ఆర్యుఎన్ఎన్ అనేది. ఓకే, ఆర్యుఎన్ఐ అని కూడా రాసుకోవచ్చు, ఆర్యుఐఎన్జి అని కూడా రాసుకోవచ్చు, ఆర్యు ఎన్జి అని. సో ఇలా డాష్ డాష్ ఈటీసీ లైక్ నంబర్ ఆఫ్ వస్తాయి ఇలా రాసుకుంటూ వెళ్తే. ఓకే, సో వీటి మీద ఫార్ములాస్ ఉంటాయి, అవి కూడా ఫైండ్ అవుట్ చేద్దాం కొంతసేపు తర్వాత. అంటే ఈ వీడియోలోనే నెక్స్ట్ చెప్తాను మీకు ఏ విధంగా చేయాలి అనేది. ఇంకోటి ఎగ్జాంపుల్ ఉంది అందులోనే, థర్డ్ ఎగ్జాంపుల్. సో ఆ ఎగ్జాంపుల్లో కూడా మనకు డిజిట్స్ ఇచ్చాడు, దాన్ని 2 డిజిట్స్ 3 డిజిట్స్గా రాసుకోమన్నాడు. అదే నేను చెప్పాను 1 2 3 4 5 అని ఫస్ట్ చెప్పాను. ఈ దీంట్లో 2 డిజిట్స్ అంటే ఏంటి, 12 కానీ 13 కానీ 14 కానీ 15 కానీ వస్తాయి, తర్వాత 23 24 ఇలా ఈ 2 డిజిట్స్ నెంబర్ ఆఫ్ వస్తుంటాయి ఇలా. ఓకే, సో అలాగే దీన్ని 3 డిజిట్స్గా రాస్తే, ఏదైతే ఇచ్చిన గివెన్ డిజిట్స్ నెంబర్స్ ఉన్నాయో వాటిని 3 డిజిట్స్గా రాస్తే 1 2 3 2 3 1 అట్లా 2 3 4 3 4 5 అనే విధంగా నంబర్ ఆఫ్గా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో వీటి గురించి కూడా మనం లెసన్లో మనం వెళ్ళిన కొద్దీ ముందు ముందు ప్రాబ్లమ్స్లో తెలుస్తుంది మీకు ఎలా ఎలా చేయాలి వీటిని అనేది, ఇంకా ఇంకా డెప్త్గా. మీకు ఇవన్నీ బేసిక్స్గా నేను చెప్తున్నాను ఇప్పుడు ఇక. సో అదేవిధంగా ఇంకోటి ఏంటి, సర్క్యులర్ పర్ముటేషన్స్ అని ఉంటాయి. సర్క్యులర్ పర్ముటేషన్స్ ఉంటాయి. సో వీటిని మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్లో చేసే ముందు నేను నీకు చెప్తాను, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు కన్నా. సో సర్క్యులర్ మీకు చెప్పి పెట్టి పెడతాను. ఒకటి ఏంటంటే, సో సర్క్యులర్ పర్ముటేషన్స్ అంటే ఏంటంటే 1 2 అండ్ 3 అండ్ 4గా తీసుకున్నాం అనుకోండి. 1 2 3 అనే ఒక సర్క్యులేషన్ అవుతుంది, 2 3 4 అని ఒకటి అవుతుంది. ఓకేనా, అంటే 4 2 1 అని ఒకటి, 4 1 2 అని ఇట్లా సర్క్యులేషన్స్లో మనం దీన్ని ఫామ్ చేస్తాం పర్ముటేషన్స్ని. సో కాబట్టి దీని గురించి నేను ఎక్సర్సైజ్ ఏదైతే ఈ పర్ముటేషన్ అనేది లైక్ సర్క్యులర్ పర్మిషన్ అనేది ఎక్సర్సైజ్ వస్తుందో దాని ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ అక్కడ క్వశ్చన్స్ చెప్తాను, దానివల్ల ఈజీ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇంట్రడక్షన్ పార్ట్ ఎక్కువైతుంది కాబట్టి అప్పుడు చెప్తా అంటున్నాను. మనకి ఇక్కడ నేర్చుకోవాల్సిన ఏంటి, ఫస్ట్ లీనియర్ పర్ముటేషన్స్ నేర్చుకోండి. దాని తర్వాత మనకు కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి, అవి తెలుసుకుంటూ మనం ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇంకా కొన్ని ఏంటంటే లైక్ ఒకటి ఉందండి మీకు 154 పేజ్ నెంబర్లో ఏంటంటే 5.2.1 థీరంలోంచి దాని సొల్యూషన్ ఒకటి వచ్చేస్తుంది. అది ఎన్పిఆర్. ఎన్పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇంటూ డాష్ డాష్ ఎన్ మైనస్ ఆర్ ప్లస్ వన్ ఒకటి ఉంటుంది. ఇది 155 పేజ్ నెంబర్లో ఉంటుంది మీకు. సో 155 పేజ్ నెంబర్లోనే మళ్ళీ ఒకటి ఏంటంటే ఎన్పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అని ఒకటి ఉంటుంది. సో ఇదంతా మనకు ఈ ప్రాసెస్ అంతా తెలియాలంటే, ఓకే, సో ఇది ఏ విధంగా వచ్చింది అనేది దాని మీద ఒకటి చిన్న థీరం ఉందండి. సో దాన్ని చేసుకుంటూ వెళ్తే మీకు అక్కడ అర్థమవుతుంది. సో ఏంటంటే ఇఫ్ ఎన్ ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ అని ఒకటి ఇచ్చాడు, సో ద పర్మిటేషన్ అని దీన్ని మీరు 5.2.1 అనే థీరంలో చూడండి ఒకసారి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. కంప్లీట్గా అంటే జస్ట్ చిన్నగానే ఉంటుంది, అది పెద్ద మీకు ఎగ్జామ్కి మస్ట్ ఇంపార్టెంట్ అనే కాదు. జస్ట్ దాన్ని ఒక అండర్స్టాండింగ్ కోసం, అంటే ఎన్పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ ఆర్ ఇంటూ డాష్ డాష్ ఇవన్నీ ఎందుకు రాసుకుంటాం అనేది. ఓకే, సో ఇది 155 పేజ్ నెంబర్లో ఉంటుంది చూడండి. సో దీని మీద ఎలా నేను ముందు ముందు క్లాస్లో అంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎలా యూజ్ చేస్తామో అప్పుడు మీకు తీసుకునేటప్పుడు ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ ఎందుకు తీసుకున్నాం ఈ ఏరియా అనేది. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఒక ఫార్ములా ఉంది, ఏంటి 5.2.2 అనే ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఇచ్చాడు చూడండి, అదే ఈ ఫార్ములా. సో ఎన్పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అనేది. సో ఈ ఫార్ములా మీద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి మనకు. ఇంకోటి ఎన్ అనేది ఎప్పుడైనా ఎన్ ఫ్యాక్టోరియల్ అవుతుందండి. సో ఇక్కడ ఇచ్చాడు అదే పేజీలో ఎన్పిఎన్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఎప్పుడైనా ఎక్సర్సైజ్లో 6p6 అని రాసుకున్నాం అనుకోండి, అక్కడ ఏమవుతుంది 6 ఫ్యాక్టోరియల్ అవుతుంది అన్నట్టు. సో ఇది ఈ విధంగా. ఓకే, సో మనం ఇదొకటి గుర్తుంచుకోండి. ఇంకోటి ఏమి ఇచ్చాడు అక్కడ ఎన్పి0 ఈజ్ ఈక్వల్ టు, అంటే ఎన్పి0 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందంట. సో అదొకటి ఇచ్చాడు. ఓకే, ఇంకా నెక్స్ట్ పేజ్కి వెళ్తే ఇంకో ఫార్ములా ఉందండి, ఒకటి రాసుకుందాం, ఇంకో థీరం. అదేంటి అంటే ఎన్పిఆర్, ఆ థీరం నెంబర్ ఏంటి 5.2.4 అనేది. ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి కొద్దిగా, ఒక్కసారి రెండుసార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇంటూ పిఆర్ మైనస్ వన్. సో ఇదొకటి. ఓకేనా, సో ఇవి ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. దీని తర్వాత సో ఇక్కడ సార్ ఎన్ఆర్లు ఎందుకు తీసుకుంటున్నామంటే
ఇప్పుడు n అనేది ఒక డిసిమిలర్ థింగ్స్ అనుకోండి. n అంటే n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అట్లా, లేకుంటే n ఈజ్ ఈక్వల్ టు సమ్ బీట్స్ అనుకోండి, కలర్ టీ షర్ట్స్ కానీ ట్రౌజర్స్ కానీ అలా. ఓకే, నెంబర్ ఆఫ్ కలర్స్ కానీ అట్లా తీసుకోవడం అన్నట్టు n అనేది. ఆర్ అనేది ఏంటిది, లైక్ ఎన్ని తీసుకున్నాం, ఎన్ని వాల్యూస్ తీసుకున్నామండి. ఇప్పుడు నేను ఒక ఇది 3 డిజిట్స్గా తీసుకున్నాను అనుకోండి. సో ఎన్ని వాల్యూస్గా తీసుకుంటాం అనేది ఆర్గా తీస్తాం అన్నట్టు. ఓకే, సో దాన్ని ఇక్కడ మీకు 5.2 అనేది ఒకటి దాంట్లో ఉంది చూడండి. సో పర్ముటేషన్స్ ఆఫ్ ఎన్ డిసిమిలర్ థింగ్స్ అండ్ ఆర్ ఎస్ ఏ ఆర్ ఎట్ ఏ టైం, టేకెన్ ఆర్ ఎట్ ఏ టైం అంటే ఒక ఆర్ వాల్యూస్ ఎన్ని తీసుకుంటామని అంటే ఎన్పిఆర్గా రాసుకుంటున్నాం కదా. సో నంబర్ ఆఫ్ అంటే ఎన్ని లైక్ టోటల్ వాల్యూస్ అండ్ పిఆర్ అంటే ఎన్ని తీసుకుంటున్నాం అనే దాని మీద, అంటే ఒక 4 తీసుకుంటున్నాం అనే దాని మీద. అంటే ఇంకా ఎగ్జాంపుల్ నీట్గా చెప్తే ఎలా అంటే, ఒక 6 డిజిట్స్ ఇచ్చా అనుకోండి, 5 డిజిట్స్ 1 2 3 4 5. సో ఈ 5 డిజిట్స్తోని టూ రిపీట్ కాకుండా 2 కామన్గా ఉంటూ మిగతా అన్ని రిపీట్ అయ్యేటట్టు ఒక 4 డిజిట్ నెంబర్స్ని ఫామ్ చేయమన్నాడు అనుకోండి. అంటే మిగతా ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. అంటే 4p3 లాగా ఇలా, అంటే ఇంకా 4 డిజిట్స్ p3 లాగా వస్తాయి. ఇది 4p1 లాగా ఉంటుంది. సో ఇలా అన్నట్టు, అంటే మిగతా ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఇంకా 4 ఉన్నాయి. ఆ 4ని ఇంకా 3 ప్లేసెస్లో రీప్లేస్ చేస్తూ ఉండాలి, అంటే రిపీట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ 4p1గా రావచ్చు, 4p1గా రావచ్చు, లేకుంటే నాన్ రిపీటెడ్గా ఉన్నాకో 4p3గా వస్తుంది. ఓకే, ఇది నాన్ రిపీటెడ్, ఇవి రిపీట్ అవుతున్నాయి అంటే 4p1లో, అంటే ఈ 4 ప్లేసెస్లో, అంటే ఈ 4 నెంబర్స్ ఉన్నాయి కదా ఏవైతే 2 కాకుండా. సో 1 3 4 అనేది ఇక్కడ 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, లైక్ 2 తీసేసినాం కాబట్టి 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు అన్నట్టు. అంటే అవి రిపీటెడ్ వర్డ్స్ లాగా. సో ఇవి మనకు ఎక్సర్సైజ్ వెళ్ళిన కొద్దీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, మీరు వీటి మీద టెన్షన్ ఏం పెట్టుకోవద్దు. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పబోతున్నాయి ఇప్పుడు. ఏంటంటే అవి 156 పేజ్ నెంబర్లో, మీకు ఒక 160 పేజ్ నెంబర్లో అక్కడ ఒకటి ఉన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 5.2 అనే ఎగ్జాంపుల్ ఉంది. సో ఇవి మనం ఎక్సర్సైజ్లో చేస్తాం యాక్చువల్లీ. సో ఎక్సర్సైజ్లో చేసేటప్పుడు ఈ ఎగ్జాంపుల్ కూడా మీకు అప్పుడు డిస్ప్లే చేస్తాను అక్కడ. ఏంటంటే డిస్ప్లే అంటే చేసి చూపిస్తాను. ఏంటంటే ఒక ఈక్వేషన్ అనేది తీసుకున్నాడు, ఆ ఈక్వేషన్లో సో ఈక్వేషన్ అంటే క్వశ్చన్ చెప్తున్నానండి. ఈక్వేషన్ అనే ఒక వర్డ్ ఉందంట, ఈక్వేషన్. ఇది మీకు జనరల్గా చెప్తున్నాను. సో ఈక్వేషన్ అనే వర్డ్ ఉంది. ఈ ఈక్వేషన్ వర్డ్ని 4 డిజిట్ అంటే 4 లెటర్స్గా రాస్తూ కొన్ని వర్డ్స్ ఫామ్ చేయమన్నాడు. అంటే ఇప్పుడు QUAT అనుకోండి, ఒక 4 వర్డ్స్గా ఇలా రాస్తూ. ఓకే, ఎన్ని మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. అంటే 8 లెటర్ వర్డ్ అన్నట్టు ఇది. 8 లెటర్స్ ఉన్న ఒక వర్డ్, దాన్ని 4 లెటర్స్ ఉన్న వర్డ్స్గా ఎన్నిగానో రాయొచ్చు అనంటే. సో ఇట్లా మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం అన్నట్టు. అంటే కొన్ని వర్డ్స్ని కొన్ని రిపీట్ అయితే, కొన్ని రిపీట్గా కొన్ని అయితే అన్నట్టు చూపెట్టుకుంటూ వెళ్ళిపోవడం. అంటే ఇప్పుడు లైక్ QUA అనేది ఒక వర్డ్ ఫామ్ అయింది. సో ఇలా ఎన్ని రకాల వర్డ్స్ ఫామ్ అవుతాయి అనేది మనం చేసి చూపించడం అన్నట్టు. ఓకే, సో ఇవి నీకు ఎక్సర్సైజ్లో చేసేటప్పుడు ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ 4 డిజిట్ లెటర్స్ కదా, అంటే 4 వస్తుంది. మొత్తం టోటల్ ఎన్ని 8 డిజిట్ 8, మొత్తం ఇది 8 డిజిట్ లెటర్, అంటే 8p4 లాగా తీసుకోవడం అన్నట్టు. సో దీనికి కూడా ఏ విధంగా అని చేయడం అనేది నేను ఎగ్జాంపుల్ నీట్గా, అంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీకు ఈజీగా చెప్తాను. ఓకేనా. సో ఏం లేదండి, 8p4 అంటే 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5గా తీసుకుంటాం. లేకుంటే ఇంకో రకంగా ఏంటంటే 8 ఇంటూ 7, ఇప్పుడు 8 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఇంకెంత తీసుకుంటామంటే 8 ఫ్యాక్టోరియల్ మైనస్ 4, 8 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ తీసుకుంటాం. అంటే లైక్ 4 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఇవన్నీ క్యాన్సలేషన్ అన్ని మీకు ఒక ఎగ్జాంపుల్తో సహా చెప్తాను, ఇప్పుడు కాదు. సో ఎక్సర్సైజ్ చేసే టైంలో చెప్తాను. ఓకే, ఇదొకటి. తర్వాత ఇంకోటి ఏంటి, 5.2.9 ఉంది, 5.2.9 అనేది ఉంది. ఒకటి ప్రూవ్ చేయమన్నాడు ఫార్ములా. సో n-1 ఇంటూ n-1 pr ప్లస్ r ఇంటూ సో n-1 pr-1 అని ఒకటి ఉంది. సో ఈ ఫార్ములాను కూడా నేను ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆ ఫార్ములాలో చెప్తాను, అప్పుడు ఈజీ అవుతుందండి. దాంట్లో ఎంత పెద్ద ఏం అంటే లైక్ మనకి ఇప్పుడు యూజ్ అయ్యేది ఏం లేదు, నేను చెప్తాను ఖచ్చితంగా మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు. ఇంకోటి ఏంటంటే 5.2.11 అనే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్. సో ఇవి కూడా మీకు బోర్డ్ ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్. బోర్డ్ ఎగ్జామ్ కాకుండా ఎంసెట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వచ్చిందంటే దీని నుంచి క్వశ్చన్ సెకండ్లలో చేసేదానికంటే ఈ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు సెకండ్లో అయిపోతుంది ఆన్సర్. ఓకే, ఎగ్జాంపుల్ 1 అండ్ 2 అండ్ 2 ఉన్నాయి అక్కడ, అవి రెండు ప్రాక్టీస్ చేయండి. నేను టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ చెప్పేటప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని మీకు చూపెట్టి చెప్పిస్తాను అక్కడ, డోంట్ వరీ. సో తర్వాత 5.2.12 అనే సాల్వ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని. సో NP4 ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ వాల్యూ ఇచ్చి ఆ వాల్యూలో n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నట్టు. ఇలాంటి క్వశ్చన్స్, బేస్డ్ క్వశ్చన్స్ మీకు ఈ సాల్వ్ ప్రాబ్లమ్స్లో ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయంటే ఒక 5 6 7 8 ఒక 9
సో 10 ఇక్కడ 10th ప్రాబ్లం ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇవన్నీ ఉన్నాయండి. 13 ప్రాబ్లమ్ 14 ప్రాబ్లమ్స్ వరకు ఉన్నాయి. సో ఈ 14 ప్రాబ్లమ్స్ ప్రాబ్లం ఏవైతే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో కానీ వీటి మీద సపరేట్ వీడియో చేయమంటే చేస్తాను, ఎందుకంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మీకు కూడా. ఎందుకంటే 2 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి. ఓకే, ఎందుకంటే బేసిక్స్ అంతా ఇక్కడే డిపెండ్ అయి ఉంటుంది. ఇవి వచ్చినాయి అంటే మీకు ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా చాలా ఈజీ అయిపోతుంది ఇవన్నీ అర్థమైతే. ఓకేనా. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే మీరు ఒక వీడియో చేయమంటే నేను ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మీద ఒక మంచి వీడియో చేస్తాను. ప్రతి ఎగ్జాంపుల్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చూపెడతాను. ఎంతమంది చేయమంటారో వారు ఒకసారి డిస్క్రిప్షన్లో నాకు చెప్తే నేను దాని మీద చేయడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా ఒక 10-20 మంది చేయమంటే ఖచ్చితంగా చేస్తాను, ఎక్కువ కూడా అవసరం లేదు. ఓకే. సో ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం ఇక. ఇది 5A ఎక్సర్సైజ్. దాంట్లో మనం ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అండి, ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ NP3 ఈజ్ ఈక్వల్ టు 1320 అయితే ఫైండ్ n అని అడిగాడు. అంటే NP3 వాల్యూ ఎంత ఇచ్చాడండి, 1320 ఇచ్చాడు, మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, n వాల్యూ. సో దీని ప్రకారం ఒక సాల్వ్ ప్రాబ్లం ఉందండి మీకు టెక్స్ట్ బుక్లో. ఆ సాల్వ్ ప్రాబ్లం చేసి చూపెడతాను, దాని తర్వాత మీకు వెళ్దాం. ఏంటి అంటే 159 పేజ్ నెంబర్లో. సో మీకు ఫస్ట్ సాల్వ్ ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే NP4 ఈజ్ ఈక్వల్ టు 1680 ఇచ్చాడండి. 1680 ఫైండ్ n అన్నాడండి. సో ఇది ప్రాబ్లం అక్కడ. నేను దీని సొల్యూషన్ ఇప్పుడే ఇక్కడ చెప్పేస్తాను మీకు, చూడండి. సో NP4 అంటే యాక్చువల్లీ మనం ఏం రాసుకోవచ్చు, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 అని రాసుకోవచ్చు. మీరు గుర్తుంచుకోండి ఇది పక్క. సో అంటే 4 టర్మ్స్, 1 2 3 4 టర్మ్స్గా. సో దాని ఈజ్ ఈక్వల్ టు ఇది అంటే 1680 అన్నట్టు. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, ఇప్పుడు 1680 ఉందనుకోండి, 1680 ఏ టేబుల్లో డైరెక్ట్ వెళ్ళిపోతుంది చెప్పండి. 8 టేబుల్ వెళ్తుంది, 8 2 6 8 1 8 అట్లా అని. సో 8 అనేది ఒక ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఓకే. సో 8తో వెళ్ళిపోయిన తర్వాత ఏంటి, 8 2 జా అండ్ 8 1 జా 8 0 జా. అంటే చేస్తే ఎంత వస్తుంది, 1680 వస్తుందిగా. సో ఇది 7 టేబుల్ వెళ్తుందా, 7 3 జా వెళ్తుంది అంటే 7. అంటే n-1 అంటే 8-1 ఇంటూ 7 3 జా 21 అండ్ 0 కదా. సో ఇప్పుడు ఇది 6 టేబుల్ వెళ్తుందా, 6 5 జా వెళ్తుంది కదా, రైట్. అంటే 6 ఇంటూ 5 అంటే లైక్ చూడండి, n-2 అంటే 8-2 చేస్తే ఎంత వస్తుంది మనకు, 6 వస్తుంది. అలాగే 8-3 చేస్తే 5 వస్తుంది. సో చూడండి, సో సేమ్ ఇలానే వెళ్ళిపోతూ ఉంది టర్మ్. ఇది కూడా అలాగనే చేయాలి. ఎందుకంటే సొల్యూషన్ ఎలా తీసుకుంటామంటే NP3 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n-1 ఇంటూ n-2గా తీసుకుంటాం. సో అలాగే 1320ని కూడా తీసుకుంటా ఇక్కడ. సో 1320 తీసుకున్నప్పుడు ఇది ఏ టేబుల్లో డైరెక్ట్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి చెప్పండి. ఫస్ట్ ఇది 10తో డైరెక్ట్ వెళ్ళిపోతుంది చూడు, 10 ఇంటూ 132 జా అన్నట్టు ఇలా. అంటే లైక్ ఇక్కడ 10 అనేది ఒక నంబర్ రాసుకుంటే, ఓకే. సో దీన్ని 10 ప్లస్ చేస్తే ఒక నెంబర్ వస్తా, 10 మైనస్ చేస్తే ఒక నెంబర్ వస్తా అని మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఇది 10తో వెళ్ళిపోయింది, ఓకే. ఇది 11లో వెళ్తుందా చూద్దాం. ఇది 9లో వెళ్తుందా, ఫస్ట్ 9 వెళ్ళదు కాబట్టి 11తో చూద్దాం. 11 1 జా 11 2 జా అంటే 12తో వెళ్తుంది. సో 12 వస్తుంది, 11 వస్తుంది అంటే ఇంటూ, అంటే ఎట్లా తీసుకోవాలి, ఇప్పుడు 12 అనేది బిగ్ ఫ్యాక్టర్గా తీసుకుంటే ఇంటూ 11 అనేది స్మాల్ ఫ్యాక్టర్ అనేది 10 అనేది. సో ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఇది అన్నట్టు. సో కాబట్టి ఎన్ వాల్యూ ఎంత ఫ్రమ్ దిస్ 12 అన్నట్టు. ఓకే. సో 12 అనేది మనకి ఇక్కడ ఆన్సర్గా వస్తుంది. సో మీకు ఎగ్జాంపుల్తో సహా చెప్తే మీకు ఈజీ అవుతుందని నేను ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తున్నాను. సో వీడియో లెంత్ అవుతుందండి, ఇబ్బంది పడకండి. మీకు ఒక్కసారి అర్థమైందంటే మీరు మర్చిపోరు ఇక. ఓకే. సో ఇది తీసుకున్నాను కాబట్టి ఇలా మీకు ఈజీ అయిపోతుంది. మీకు ఏం లేదు, ఇచ్చిన నెంబర్ ఏదైనా ఉంటే ఇది 2 మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, జస్ట్ 2 మార్క్స్. సో మీరు ఈ ఈ బిట్లో నుంచి కానీ ఈ ఎక్సర్సైజ్లో నుంచి కంపల్సరీ 2 మార్క్స్ వస్తుంది, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఓకే. మూవ్ టు సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం ఇప్పుడు. సో సెకండ్ క్వశ్చన్ సొల్యూషన్ చూసే, సెకండ్ క్వశ్చన్ ఇచ్చాడండి. ఏంటి, NP7 అనేది ఒక ఈజ్ ఈక్వల్ టు 42 ఇంటూ NP5 అని ఇచ్చాడు. దీంట్లో మనకు n ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో n వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇలాంటి ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా చూద్దాం. ఇలాంటి ఎగ్జాంపుల్ కాకుండా సెకండ్ ఎగ్జాంపుల్ ఉంది, అది థర్డ్ ఎగ్జాంపుల్ ఉంది, అది చూడొచ్చు. ఏంటంటే n+1 P5 ఈజ్ టు NP5 ఈజ్ ఈక్వల్ టు 3:3 అని ఇలాంటి క్వశ్చన్ తర్వాత చేద్దాం. సో ఇది చేద్దాం ఫస్ట్. ఎగ్జాంపుల్ లాంటి క్వశ్చన్ ఇంకోటి ఉంది, అది చేద్దాం తర్వాత. సో ఇది ఏంటంటే NP7, ఇది 42 ఇంటూ NP5 కదా. ఈ NP5ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి కింద డివైడ్లో రాసేస్తున్నా, NP5 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 42 అండి, ఈజ్ ఈక్వల్ టు 42. సో దీన్ని ఏం చేస్తాను నేను, NP7 అంటే n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 ఇంటూ డాష్ n-4 ఇంటూ n వచ్చినాయి 5 వచ్చినాయి కదా, n-5 ఇంటూ n-6గా తీసుకుంటున్నా. ఓకే. టోటల్ డివైడెడ్ బై మనకి ఏ వాల్యూ ఉంది, n n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 ఇంటూ n-4 వస్తుందండి. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత, 42. ఓకేనా, 42.
2. n-4 ఉంది, n-4, n-3, n-3, n-2, n-2, n-1, n-1, n గెట్ క్యాన్సల్. సో మనకు మిగిలేది ఏంటి? n-5 ఇంటూ n-6 ఈజ్ ఈక్వల్ టు 42 మిగులుతుందండి. మనం ఇక్కడ ఏం చేయాలి? దీన్ని మల్టిప్లై చేద్దాం ఈ రెండింటిని. సో n² వస్తుంది, -6n వస్తుంది, -5n వస్తుంది, ప్లస్ 6 5 30 వస్తుంది, -42 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది లోపలికి పంపించేసాను డైరెక్ట్ ఇక్కడనే. ఇక మళ్ళీ మనకు ఎక్కువ స్టెప్ పెరిగితే మళ్ళీ 2 మార్క్స్ కోసం అంత అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ n² ఉంది, -6n -5n ఎంత అవుతుంది? -11n అవుతుంది. ఓకే, సో ఇది ఎంత అవుతుంది? 12 అవుతుంది, ప్లస్ సారీ -12 అవుతుంది. ఎందుకు? 30 - 42 కాబట్టి -12 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో -12 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనకి వచ్చింది ఏంటి? n² -11n -12 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఒకటి వచ్చింది. మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఏంటండి? యాక్చువల్లీ n కదా, సో n రాసేస్తాం, n చేసేస్తాం, ఫ్యాక్టరైజ్ చేద్దాం. మీకు చాలా మందికి ఫ్యాక్టరైజేషన్ వచ్చని అనుకుంటున్నాను 99.9%కి. సో ఇది చేద్దాం. కొంతమంది ఇబ్బంది పడితే అవకాశాలు ఉంటాయి, కానీ అవసరం లేదు. సో మీకు వాళ్ళకి ఇది చూడగానే అర్థమైపోతుంది. 12 ఇంటూ ఇక్కడ 1 దీనికి మల్టిప్లై 1 ఉంది కాబట్టి 12 అవుతుంది ఫ్యాక్టరియల్. దీన్ని 11 ఇంటూ 1 రాసుకుంటే 11 1 జా 11 అవుతుంది. ఓకే, కానీ 11 1 జా 11, సో 12 1 జా 12 తీసుకుందాం. 12 1 జా 12 తీసుకుంటే 12 - 1 11 అవుతుంది, అంటే మధ్యలో టర్మ్ వచ్చేస్తుంది. కాబట్టి n² మైనస్ ఏం రాసుకోవాలి ఇక్కడ? చెప్పండి ఒకసారి. ఎవరైనా ఇంటెలిజెంట్ పర్సన్స్ ఉంటే తొందరగా చెప్పాలి. ఓకే, తొందరగా చెప్తే మీకు తొందరగా అయిపోతుంది. 12n. ఓకే, తర్వాత ఏం రాసుకోవచ్చు? ప్లస్ n - 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో n ఫ్యాక్టర్ ఈ రెండింటికి n తీసేస్తే n - 12 వస్తుంది, ప్లస్ 1 తీసేస్తే n - 12 వస్తుంది. సో ఈజ్ ఈక్వల్ టు 0. సో n ఈజ్ ఈక్వల్ టు ఒకటి 12 వస్తుంది, n ఈజ్ ఈక్వల్ టు ఒకటి -1 వస్తుంది. మనం పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటే n ఈజ్ ఈక్వల్ టు 12గా రాసుకోవచ్చు. ఓకేనా? సో పాజిటివ్ వాల్యూస్ మ్యాక్సిమం పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటాం కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 12 అని చెప్పొచ్చు ఇక్కడ. ఓకే, నౌ మూవ్ టు థర్డ్ క్వశ్చన్. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఏమి చూడండి. ఇఫ్ ఒక n+1 p5 ఈజ్ టు n+6 ఈజ్ ఈక్వల్ టు 2:7 అని ఫైండ్ n అని చెప్పాడు. ఇక్కడ అడిగాడు క్వశ్చన్. మనకి ఎగ్జాంపుల్ కూడా ఉందండి ఇలాంటి ఒకటి. అదే 159 పేజ్ నెంబర్లో నేను ఇది చేస్తాను, చూపిస్తాను మీకు. అక్కడ సింప్లిఫికేషన్ కొద్దిగా టఫ్ ఇచ్చాడు మీకు, అంటే టఫ్ అంటే లైక్ మీకు కొద్దిగా థింక్ చేసి అర్థం చేసుకుని టైం పడుతుంది. దాని ఎగ్జాంపుల్ సొల్యూషన్ చెప్తున్నాను. క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి? n+1 p5 ఒకటి ఇచ్చాడు. సో ఈజ్ టు np5 అన్నాడు. సారీ తొందరగా లాస్ట్ ఇలా అయిపోతుంది. np5 అన్నాడు. తర్వాత ఏమి ఇచ్చాడు? ఈజ్ ఈక్వల్ టు 3:2 అన్నాడు. 3:2. సో ఇది చేయమన్నాడు. సో దీని ఎగ్జాంపుల్ ఒకసారి దీనిలో ఇచ్చిన దాని ప్రకారం చేసి చూపెడతాను మీకు. సో ఇది ఏమవుతుంది? డివిజన్ అవుతుంది, అంటే ఈజ్ టు అంటే డివిజన్ కదా. సో n+1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n+1 ఫ్యాక్టోరియల్ లైక్ మైనస్ ఇది 5 రాసేస్తున్నాయి ఇక్కడ. సో ఇది ఫ్యాక్టోరియల్ ఇక్కడ. సో దీని హోల్ డివైడెడ్ బై n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n - 5 ఫ్యాక్టోరియల్ ఇక్కడ. సో ఇది దీనిది n - 5 ఫ్యాక్టోరియల్ రాసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు 3 అంటే 3/2 కదా. సో ఈ ఇక్కడ ఏదైతే డినామినేటర్లో ఉందో దాన్ని పైకి తీసుకెళ్తే న్యూమరేటర్ అయిపోతుంది. ఎలా అంటే చూపిస్తా. n+1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై, సో ఇది n+1 - 5 కదా. సో ఏమవుతుంది అప్పుడు? ఈ n+1 అనేది టోటల్ n అనుకున్నప్పుడు n - 5 అవుతుంది అన్నట్టు, ఇది అంతే. ఓకే, తేడా ఏం లేదు. సో అక్కడ అంతే. సో ఇది n - 4 అవుతుంది, అప్పుడు n - 4 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇంటూ, సో n - 5 ఫ్యాక్టోరియల్ ఓకే డివైడెడ్ బై n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 3/2 ఉంటుంది. ఓకే, సో ఇక్కడ దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే n+1 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే n+1 ఇంటూ n ఇక్కడ +1 -1 అని ఉంటుంది అన్నట్టు. ఈ ఏరియాలో +1 వస్తుంది, ఒకటి -1 వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే n ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ n ఫ్యాక్టోరియల్గా రాసుకుంటాం దీన్ని. లేకుంటే డైరెక్ట్ n ఫ్యాక్టోరియల్గా రాసుకుంటాం అనుకోండి. ఇక్కడ n - 4 ఉంది కదండి, ఈ -4 ఫ్యాక్టోరియల్ని n - 5 ఫ్యాక్టోరియల్గా రాసుకుంటే ఇక్కడ ఇంటూ n - 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n ఫ్యాక్టోరియల్ ఉంటుంది. సో ఈజ్ ఈక్వల్ టు 3/2. సో n ఫ్యాక్టోరియల్ ఏరియాలో కట్ అవుతుంది, n - 5 ఫ్యాక్టోరియల్ ఇది కట్ అయిపోతుంది, అంటే లైక్ క్యాన్సిలేషన్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ ప్రకారం సో మిగిలిన ఆన్సర్ ఏంటి? n+1 డివైడెడ్ బై n - 4 వస్తుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 3/2. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ 3/2 ఉంది కాబట్టి 3/2. సో డైరెక్ట్ వాల్యూస్ రాసేస్తున్నాడు వాడు. సో ఏంటి? క్రాస్ మల్టిప్లికేషన్ చేసి 2n + 2 ఈజ్ ఈక్వల్ టు 3n - 12. సో n వాల్యూ ఇవన్నీ తీసుకెళ్ళిపోతే లేకుంటే n వాల్యూ తీసుకెళ్ళిపోయి కాన్స్టెంట్ వాల్యూ తీసుకొస్తే n ఈజ్ ఈక్వల్ టు 14 అవుతుంది. డైరెక్ట్ n ఈజ్ ఈక్వల్ టు 14 అవుతుంది. సో ఇది ఎగ్జాంపుల్ మెథడ్.
సో మనం దీన్ని చేసి చూద్దాం, ఎందుకంటే ఇక్కడ ఆర్ వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి కొంచెం డిఫరెంట్గా వస్తుందేమో, చేసి చూద్దాం. సో ఇక్కడ సొల్యూషన్ తీసుకుంటే ఏమవుతుందంటే n+1 ఉంది కదండి. సో n+1 అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం అంటే n+1 అంటే దీన్ని ఏం రాసుకుంటా అంటే ఏం రాసుకోవచ్చు, దీన్ని 5 టైమ్స్కి రాసుకుంటాను. అంటే n+1 అని 5 టైమ్స్కి రాసుకుంటే n+1 -1 అవుతుంది. అది ఇది n అయితే ఓకే 1 అవుతుంది. తర్వాత n+2 -1 అవుతుంది. ఓకే n+2 n+1 -2 వస్తుంది సెకండ్ టర్మ్. లైక్ n+1 -3. ఓకే సో తర్వాత n+1 -4. ఎన్ని టర్మ్స్ అయినాయండి? 1 2 3 4 5 5 టర్మ్స్ వచ్చాయి. ఈ పార్ట్ మాత్రమే డివైడెడ్ బై ఈ పార్ట్ ఇప్పుడు np6. np6 అంటే ఏంటి? n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ ఓకే n-3 ఇంటూ n-4 ఇంటూ n-5. ఇవి 6 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2/7. 2/7. సో గందరగోళం అయిపోయింది కదా అక్కడ, నీట్గా రాసేద్దాం. సో ఇది ఈ ఏరియాలో తీసేస్తే ఈజ్ ఈక్వల్ టు 2/7. ఓకే సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇది ఈ ఏరియాలో ఈ ఏరియా. సో n+1 -1 ఏమవుతుంది? ఇది ఈ ఏరియా 0 అవుతుంది అంటే n అవుతుంది, అంటే n క్యాన్సిల్ అవుతుంది. ఇది 1 - 2 అంటే ఇప్పుడు n+1 -2 అంటే -1 అంటే n-1 అవుతుంది. n-1 n- గెట్ క్యాన్సిల్. ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. అంటే లాస్ట్ మిగిలేటి ఏంటంటే సో మీకు ఏం మిగులుతుంది అంటే n+1 డివైడెడ్ బై n+1, ఇది రిమైనింగ్ టర్మ్. ఇది n+1 డివైడెడ్ బై n-4 ఇంటూ n-5 ఈజ్ ఈక్వల్ టు 2/7. సార్ ఇదే ప్రాసెస్ చెప్పొచ్చు కదా అంటే చెప్పొచ్చు. ఇక్కడ ఒక ఆర్ వాల్యూ చేంజ్ ఉందని ఈ విధంగా తీసుకున్నాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీకు ఇంకో విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా అంటే లైక్ ఇప్పుడు 7p5 ఉందనుకోండి. 7p5 అంటే 7 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 7 - 5 ఫ్యాక్టోరియల్ అనుకుందామండి ఇట్లా. ఓకే 7 - 5 ఫ్యాక్టోరియల్ ఎంత అవుతుంది? ఇక్కడ 2 అవుతుంది. అంటే 7 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 2 ఫ్యాక్టోరియల్ అవుతుంది అలా. సో ఇలా అయినప్పుడు ఏంటి ఇక్కడ దీన్ని ఏం రాసుకోవచ్చు? 7p5 అంటే యాక్చువల్లీ ఎట్లా రాస్తా అంటే 7 ఇంటూ 6 ఇంటూ ఎంత 5 ఇంటూ 4 ఇంటూ 3గా రాసుకుంటాం. అంటే 5 లెటర్స్గా 5 నెంబర్స్గా మల్టిప్లై చేస్తాం. ఇది కూడా అంతే అండి. ఇక్కడ చూడండి ఇలా రాస్తే 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 కదా అండి, ఇవన్నీ కదా. సో ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1. సో ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి కాబట్టి రిమైనింగ్ టర్మ్ని రాసుకోవడానికి ట్రై చేస్తాం ఎప్పుడు. అంటే 7 ఫ్యాక్టోరియల్ డైరెక్ట్ రాసేస్తాం, ఇదంతా రాయకుండా. 7p5 అంటే 7 అంటే 7ని 5 మల్టిపుల్గా రాసుకొని చేస్తాం. నేను కూడా క్వశ్చన్లో అదే చేశాను. ఏంటి n+1 బై ఈ ఫ్యాక్టోరియల్ ఏదైతే ఉందో 5 టైమ్స్కి రాసుకునేది ఇక్కడ 5 టైమ్స్కి రాసుకున్నాను. 1 2 3 4 5. సో 5 టైమ్స్ అంటే రాసుకొని ఆ విధంగా చేశాను. అంటే మైనస్ అవుతూ ఉంటుంది చూడండి. ఎలా అంటే ఎగ్జాంపుల్ ఈ ఒక ఇది 7 అనుకోండి, n అనుకోండి, n-1 n-2 n-3 ఎలా అవుతుంది కదండి. సో అదే విధంగా ఇక్కడ n+1 అనేది n అనుకుంటే n+1కి -1 ఒకటి, -2 ఒకటి, -3 ఒకటి, -4 ఒకటి చేసుకుంటూ వచ్చాం. అండర్స్టాండ్? ఓకే అర్థమైందా? సో ఇదైనా అదే ప్రాసెస్, ఇదైనా అదే కదా. మీకు కావాలంటే ఎగ్జాంపుల్లో ఉన్నది మీకు అర్థం కాదేమో అని ఈ విధంగా చేసి చూపెట్టాను మీకు. ఓకే సో ఇప్పుడు దీని క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది. 7n+7 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ n-4 ఇంటూ n-5 వస్తుంది ఇక్కడ. ఇక మీరు ఏం చేయాలి ఇక్కడ? ఒకటే చిన్న పని. సో వీటిని మల్టిప్లై చేయాలి, ఫ్యాక్టరైజేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, n వాల్యూ చేయాలి. అదేంటి చేద్దాం తొందరగా. 7+1 7 ఈజ్ ఈక్వల్ టు 7. సో 2 ఇంటూ ఇదేమవుతుందండి n² అవుతుంది. n ఇంటూ 5 -5n -4n 5 4 జా 20 +20. ఇక్కడ ఏమొస్తుంది? 2 ఇంటూ n² మైనస్ ఇది 9n అవుతుంది అండ్ ప్లస్ ఇది 20 అవుతుంది కదా ఈ ఏరియా. ఎందుకంటే 5 4 జా 20 అంతే. ఇది మళ్ళీ మల్టిప్లై చేద్దాం 2తోని. ఇప్పుడు 2n² అవుతుంది. ఈ ఏరియాలో వేసేస్తున్నా 2n². నేను నీట్గా వేస్తున్నా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. 2 9 జా 18 అన్నీ చెప్తాను. ప్లస్ 2 20 జా 40 ఈజ్ ఈక్వల్ టు 7n+7గా తీసుకుంటున్నాను. ఓకేనా? అర్థమైందా ఇప్పుడు ఎలా తీసుకున్నాను అనేది? దీని లోపల పంపించేస్తాను, దీని లోపల పంపించేస్తాను. ఓకే సో అప్పుడు ఏమొస్తుందంటే 2n² మైనస్ 18. ఇది 7n ఉంది కదా, లోపలికి వస్తే ఏమవుతుందండి? -7 ఇది -18 ఉంది ఆల్రెడీ, +18 లోపలికి వస్తే -7 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 25 అవుతుంది. -8 -7 -25n అవుతుంది. ఓకేనా? తర్వాత ఈ +7 లోపలికి వస్తే మైనస్ అవుతుంది అంటే +33 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0.
ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూ ఏంటి? సో ఈజ్ ఈక్వల్ టు 2n స్క్వేర్ మైనస్ 5n ప్లస్ 33. దీన్ని ఫ్యాక్టరైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి ఎన్ వాల్యూ వస్తుంది. మనకి ఎన్ వాల్యూ రావాలంటే ఫ్యాక్టరైజ్ చేయాలి. ఫ్యాక్టరైజ్ చేయాలంటే ఏం చేయాలి? ఫ్యాక్టరైజేషన్ రాని వాళ్ళు కూడా మంచి జాగ్రత్త చూడండి. 33 ఇంటూ 2 చేయాలి, 66 అవుతుంది. ఎంత అవుతుంది? 66. 22 3 జా 66. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే మధ్యలో టర్మ్ రావాలి, వచ్చేస్తుంది. ఇక 2n స్క్వేర్ మైనస్ ఏం రాసుకుంటా, 2n రాస్తా, తర్వాత ప్లస్ ప్లస్ కాదు మైనస్ తీసుకుందాం. ఎందుకంటే 20 మైనస్ 22 కదా, మైనస్ 22n మైనస్ 3n మైనస్ 25n అవుతుంది. సో ప్లస్ 33 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇక్కడ 2n కామన్ తీస్తే n మైనస్ 11 వస్తుంది. ఇక్కడ 3 కామన్ తీస్తే మైనస్ 3 కామన్ తీస్తే n మైనస్ 11 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 2n ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది, n ఈజ్ ఈక్వల్ టు 11 ఒకటే వాల్యూ వస్తుంది ఇక్కడ. ఓకే, అంటే ఇది వాల్యూస్ని ఏం రాసుకోవచ్చు? n ఈజ్ ఈక్వల్ టు అంటే 3/2 ఒకటి వస్తుంది, అంటే ఇంకోటి మైనస్ కదా, రైట్. 3/2 ఒకటి వస్తుంది, n ఈజ్ ఈక్వల్ టు 11 ఒకటి వస్తుంది. ఈ రెండు వాల్యూస్ మనకు ఈ యొక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్స్. ఓకేనా అండి? ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఫోర్త్ క్వశ్చన్ ఏంటండి? ఇఫ్ సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటండి ఇక్కడ? ఇచ్చిన క్వశ్చన్ 12p5 ప్లస్ 5 ఇంటూ 12p4 ఈజ్ ఈక్వల్ టు 13pr. మనకి ఇందులో ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఏంది? r ఈజ్ ఈక్వల్ టు, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దీని ఫార్ములా మీకు ఆల్రెడీ చెప్పాను ముందే, ఇంట్రొడక్షన్లో నేను ఏం చెప్తానని చెప్పాను. సో ఈ ఫార్ములా యూజ్ చేసినప్పుడు దానికి ఒక లైక్ ఎగ్జాంపుల్గా ఒకటి ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసుకొని మనం చేద్దామని చెప్పాను. ఓకే, ఇచ్చిన క్వశ్చన్ ఏంటండి? ఎన్పిఆర్ అంటే 13pr అనుకోండి. సో n-1 అంటే ఇక్కడ n-1 అంటే 13p, ఇది n అంటే 13 అనుకోండి, ఇక్కడ 13 అంటే. సో n-1 అంటే ఏంటి? 12 కదా, ఇక్కడ ఉంది కదా. n-1 అంటే 12 ఉంది కదా మళ్ళీ. సో r అంటే 5గా తీసుకుందాం ఇక్కడ. ఓకే, అంటే నేను రాసేస్తున్నాను ఇక్కడ చూడండి, npr ప్లస్ r ఇంటూ, ఓకే, r ఇంటూ n-1, ఓకే, n-1 pr-1 అనేది ఉంది. సో సేమ్ ఉందా చూడండి, ఉంది కదా. దీని ఈజ్ ఈక్వల్ టు ఎంత? npr. సో npr n-1, సారీ, ఇది n-1 r ఈజ్ ప్లస్ r. ఇలా ఉన్నప్పుడు ఇది n-1 అంటే 13-1 కదా, సో అంటే 12 వస్తుంది కదా. సో r అంటే 5. మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? r. మొత్తం టోటల్ ఈక్వేషన్ కంప్లీట్ అయిందా చూద్దాం. r ఈజ్ ఈక్వల్ టు 5, r-1 కదా ఈ ప్లేస్లో. r-1 అన్నప్పుడు 4 వస్తుంది, అంటే 5-4, 5-1 4 అవుతుంది. సో r ఈజ్ ఈక్వల్ టు ఎంత? r-1 ఈజ్ ఈక్వల్ టు 4 అయినప్పుడు r ఈజ్ ఈక్వల్ టు 5 కూడా రాసుకోవచ్చు. సో అంటే r వాల్యూ ఎంత వస్తుంది? 5. అంటే నేనేం చెప్పినా మీకు అక్కడే. సో ఈ థీరం ఎక్కడుందంటే 5.2.10 అనేది 157 పేజ్ నెంబర్లో ఉంది. మీరు ఒక్కసారి వెళ్ళి అక్కడ చూడండి, మీకు అర్థమైపోతుంది. అదే నేను చెప్పాను, తర్వాత చెప్పాను, ఇదే తర్వాత చెప్పాలనుకున్నది. ఎప్పుడు ఎగ్జాంపుల్గా అంటే మీకు డైరెక్ట్గా చేసి చూపిస్తే అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చేసి చూపిస్తున్నాను అన్నట్టు. ఓకేనా? సో ఆర్ వాల్యూ ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 5 వస్తుంది. సో ఇది ఆన్సర్. గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ హియర్ సొల్యూషన్ ఏంటంటే, ఇఫ్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఇఫ్ ఏంటంటే 18p r-1 అని 17p r-1 ఈజ్ ఈక్వల్ టు 9:7 ఇచ్చాడు. దీని సొల్యూషన్ చేద్దాం. అంటే 18p r-1 డివైడెడ్ బై 17p r-1 ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్ టు 9:7, 9/7. దీని ఏం రాసుకోవచ్చు? 18p r-1 అనేది ఇంకేం రాసుకోవచ్చు? దీన్ని డివైడ్ చేస్తాం. ఓకే, దీన్ని డివైడ్ చేస్తాం. ఓకే, రైట్. సో దీనిలో నేను ఏం రాస్తాను అంటే 18 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 18 మైనస్ r-1 ఫ్యాక్టోరియల్గా రాస్తాను. ఓకే, డివైడెడ్ బై దీన్ని నేను 17 ఉంది కదా, 17 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 17 మైనస్ r-1 ఫ్యాక్టోరియల్గా రాస్తాను, దీని టోటల్ ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఇది ఒక విధంగా తీసుకుంటాను. దీని ఈజ్ ఈక్వల్ టు 9/7 అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో 18 ఏదైతే ఉందో ఇది 18 ఉంది కదండి, ఈ మైనస్ ఆర్, ఇది మైనస్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అవుతుంది, అంటే మొత్తం 19 మైనస్ ఆర్ అవుతుంది, అంటే 8 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 19 మైనస్ ఆర్ అవుతుంది. ఓకే, 19 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇది డినామినేటర్లో ఉంది కదా, దీన్ని పైకి తీసుకుపోతా ఇంటూ. ఓకే, సో డినామినేటర్లో 17, సారీ ఇది 18 ఫ్యాక్టోరియల్, ఇది 17 ఫ్యాక్టోరియల్ ఇక్కడ. సో ఇది డినామినేటర్లో ఉంటుంది, ఇది పైకి వెళ్ళిపోతుంది న్యూమరేటర్కి. అప్పుడు ఏమవుతుంది? ఇది కూడా ఏం చేద్దామంటే దీన్ని మల్టిప్లై చేస్తే 18 మైనస్ ఆర్ అవుతుంది, ప్లస్ 1 అవుతుంది, అంటే 18 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అవుతుంది ఇక్కడ. 18 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, ఇది గుర్తుంచుకోండి ఈజీగా చేయడం. ఈజ్ ఈక్వల్ టు 9/7. ఇంకోటి ఏం చేయొచ్చు ఇక్కడ, ఈ 18 అట్లే రాసుకుంటున్నా, 18 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై
ఈ 19 మైనస్ ఆర్ని 19 మైనస్ ఆర్ ఇంటూ ఓకే, తర్వాత దీన్ని ఇంకేం రాసుకోవచ్చు, 18 మైనస్ ఆర్ అని రాసుకోవచ్చు. ఎందుకంటే ఒక -1 తీసేస్తాం, అప్పుడు ఇది 18 అవుతుంది ఇందులో. ఇంటూ ఇది 18 మైనస్ ఆర్ అట్లే ఉంది, దీన్ని ఉంచేద్దాం. 18 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై దీన్ని ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని 17 ఫ్యాక్టోరియల్ అని రాస్తున్నా, 18 ఫ్యాక్టోరియల్ని. సో 18 ఫ్యాక్టోరియల్ని నేను 18 ఇంటూ 17 ఫ్యాక్టోరియల్గా రాసిస్తున్నా. 17 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 17 ఫ్యాక్టోరియల్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు 9/7. ఇప్పుడు ఈ ఫ్యాక్టోరియల్ ఇది గెట్ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మనకి ఏమొచ్చే వాల్యూ ఏంటంటే 18 డివైడ్ బై 19 మైనస్ ఆర్ ఇంటూ ఇంకేం మిగిలింది ఇక్కడ మనకి. సో ఇక్కడ ఏం మిగిలలే కాబట్టి, సో 19 మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 9/7. అంటే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయినాయి కదండి. సో ఈ రెండు, సో మనకు మిగిలేదు ఏంటి, ఏం లేదు. కాబట్టి 18/9 మైనస్ ఆర్ ఇంటూ 9/7 వస్తుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందామా ఏమన్నా. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసే ముందు 9 1 జా 9 2 జా చేసేసుకుందాం డైరెక్ట్. 7 2 జా 14. 14 ఈజ్ ఈక్వల్ టు 19 మైనస్ ఆర్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇటు వస్తుంది, ఇటు వెళ్ళిపోతాయి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 19 మైనస్ 14 అవుతుంది. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 ఆన్సర్ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఆన్సర్ ఆఫ్ 5th క్వశ్చన్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు వాడు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటిది, 5 మనకి ఇదే వస్తుంది ఇక్కడ. 6th వన్ నెక్స్ట్. నవ్ 6th క్వశ్చన్ అండి. ఏ మ్యాన్ హ్యాస్ 4 సన్స్. 4 సన్స్ ఉన్నాడు, 1 2 3 4 అని ఒక 4 సన్స్ ఉన్నారు. వాళ్ళకు స్కూల్స్ ఉన్నాయంట 5 దగ్గరలో. 1 స్కూల్, 2 స్కూల్, 3 స్కూల్, 4 స్కూల్, 5 స్కూల్ ఉన్నాయి. విత్ ఇన్ హిజ్ రీచ్, అంటే ఒక లొకాలిటీలో ఉన్నారు, వాళ్ళ రీచ్లో ఏంటంటే ఒక 5 స్కూల్స్ ఉన్నాయి. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ హీ అడ్మిట్, అంటే వాళ్ళ ఫాదర్ అడ్మిట్ అదే ఎవరైతే మ్యాన్ ఉన్నాడో ఆ మ్యాన్. ఓకే, హీ సన్స్ ఇన్ ద స్కూల్స్ ఇంటూ నో టూ దెమ్ నో టూ ఆఫ్ దెమ్ విల్ బి ఇన్ ద సేమ్ స్కూల్. అంటే ఇందులో ఈ ఇద్దరు ఉన్నారు కదా, ఒకటే స్కూల్లో ఉండకూడదు. ఒకటే స్కూల్లో ఉండకుండా ఎవరికారు డిఫరెంట్గా ఉండాలి. అట్లా ఎన్ని స్కూల్స్లో ఆయన అడ్మిట్ చేయగలుగుతాడని అడిగాడు. అంటే ఒకతను ఎన్ని స్కూళ్ళల్లో, 5 స్కూళ్ళల్లో అడ్మిట్ అవ్వచ్చు కదా. ఇట్లా అంటే ఎంతమంది పర్సన్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళ చిల్డ్రన్స్ 4 చిల్డ్రన్స్. ఒక్కడు ఎన్ని 5 స్కూల్లో 5 స్కూల్స్లో చేరచ్చు. అంటే 5p4గా వస్తుంది మనకు సొల్యూషన్. ఓకే, 5p4గా వస్తుంది. అంటే మళ్ళీ సెకండ్ పర్సన్ కూడా మళ్ళీ 5 స్కూళ్ళలో జాయిన్ కావచ్చు ఇట్లా అన్నట్టు. ఓకేనా. సో 5p4 అంటే ఏంటి, 5 ఫ్యాక్టోరియల్గా వస్తుంది. ఓకే, 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ, సో 1 రాసుకుంటే 4, ఇక్కడ 4 టైమ్స్ వేసుకోవాలి కాబట్టి 4. 5 4 జా 20, 23 జా 60, 62 జా 120. అంటే 120 వేస్లో తను ఈ చిల్డ్రన్స్ని, ఈ 4 చిల్డ్రన్స్ని ఎవరు ఇద్దరు కలిసి ఉండకుండా ఈ స్కూళ్ళలో వేసే విధంగా చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆన్సర్ ఆఫ్ 6th క్వశ్చన్ అండి. సో దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ దిస్ సెక్షన్ అండి. సెక్షన్ 1 కంప్లీట్ చేశాను ఇక్కడ. సో విత్ లైక్ బెటర్ అనుకుంటున్నాను. సో మీకు చాలా అర్థమైందని. సో ప్లీజ్ షేర్ చేయండి. సో తెలుగులో చెప్తున్నాను, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా మీకు సెకండ్ సెక్షన్ అతి తొందరలో, అంటే రేపు ఎల్లుండో సెక్షన్ 2 కూడా అప్లోడ్ చేసేస్తాను తొందరగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.